హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్. నేను మీ ధనలక్ష్మి. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజొచ్చేసి మీకు సూపర్‌గా స్వీట్ అయితే ఒకటి ప్రిపేర్ చేస్తున్నాను. దానికి ఏమేం కావాలో చూసేద్దాం. కార్న్ ఫ్లోర్ ఒక కప్పు తీసుకున్నాను. అలాగే ఈ కార్న్ ఫ్లోర్ వచ్చేసి ఒక బౌల్‌లో వేసుకొని, ఇందులోకి ఒక గ్లాసు వాటర్ అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్‌గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చన్నమాట ఈ స్వీట్‌ని. ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించేది అంత టేస్టీగా ఉంటది. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ విధంగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి ఒక కప్పు షుగర్ అయితే తీసుకున్నాను నేను. సో, ఒక కప్పు షుగర్‌కి మనం 2 కప్పులు వాటర్ అయితే వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఒక కప్పు షుగర్ తీసుకున్నాను కదా! దీంట్లోకి 2 కప్పులు వాటర్ అయితే వేసుకొని మంచిగా ఓన్లీ మనకి పంచదార కరిగితే సరిపోతదనమాట. మనకి పాకమేమి అవసరం లేదండి. జస్ట్ కరిగితే సరిపోతదనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ విధంగా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చాలా సింపుల్‌గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎవరైనా అప్పటికప్పుడు చుట్టాలొచ్చినప్పుడు ఇంట్లో ఏ స్వీటు లేదు అనుకున్నప్పుడు జస్ట్ అప్పటికప్పుడు 10 నిమిషాల్లో అయితే మనం ఇది ప్రిపేర్ చేసేయవచ్చు. సో, ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత ఈ స్వీట్ ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఈ స్వీట్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా! చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత టేస్టీగా ఉంటది. ఇక్కడ కరిగిపోయింది చూసారు కదా పంచదార. సో, ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న కార్న్ ఫ్లోర్ వచ్చేసి మనం ఇందులో మిక్స్ చేసేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత మనం కలుపుతూనే ఉండాలండి. లేదంటే అడుగు పట్టేస్తూ ఉంటదన్నమాట కార్న్ ఫ్లోర్ వచ్చేసి. ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. మధ్య మధ్యలో మీరు నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఉండండి. మనకి నెయ్యి అనేది ఒక 3-4 స్పూన్ల వరకు పడుతుందన్నమాట. ఇప్పుడైతే మనం కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉంటే అడుగనేది పట్టకుండా మనకి జల్లీ అనేది తొందరగా అయిపోతదన్నమాట. అలా అయినప్పుడు ఏంటంటే అడుగు పట్టకుండా ఉంటది నెయ్యి వేసుకున్నట్టయితే. స్వీట్ కూడా చాలా టేస్టీగా ఉంటది దీనివల్ల. చూస్తున్నారు కదా! చాలా తక్కువ టైంలో అయితే చేసేసుకోవచ్చు. సో, ఫ్రెండ్స్ ఎవరైనా మీలో ఫస్ట్ టైమ్ మన ఛానల్‌కి వచ్చినట్టయితే మన వీడియోస్ చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ట్రై చేయండి ఖచ్చితంగా. ఇక్కడ చూసారు కదా! మనకి జల్లీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఇంకో కొంచెం నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇది మనకి రెడీ అయిందా లేదో ఎలా తెలుస్తుందంటే దాని నుంచి మనకి సెపరేట్ అయిపోతూ ఉంటదనమాట. అప్పుడు మనకి రెడీ అయిపోయినట్టు అర్థం అన్నమాట. నేను మళ్ళీ కొంచెం నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ. చూస్తున్నారు కదా! మనకి నెయ్యి ఏసుకున్నట్టే అంటే ఆహ్, స్వీట్ అనేది చాలా బావుంటది. అలాగే టేస్ట్ కూడా చాలా బావుంటది. ఇంకా స్మెల్ అయితే సూపర్‌గా వస్తదన్నమాట. ఇప్పుడు ఇందులో నేనొచ్చేసి కొంచెం ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను. నా దగ్గర గ్రీన్ మాత్రమే ఉంది. మీ దగ్గర ఏ కలర్ ఉన్నా వేసుకోవచ్చు. మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయిందండి. సో, ఇప్పుడైతే మనం డ్రై ఫ్రూట్స్ వచ్చేసి జీడిపప్పు, బాదం పప్పు నేనైతే లైట్‌గా ఫ్రై చేసి నేతిలో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను కదా! అవి కూడా ఇప్పుడు మిక్స్ చేసేసుకుందాం. కొంచెం ఇలాచీ కూడా వేసుకుందాం. ఇప్పుడు మొత్తం మళ్ళీ మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చాలా సింపుల్ అండి. చూసారు కదా! ఎంత ఈజీగా అయితే చేసేసుకోవచ్చో. ఇప్పుడు మనకు అయిపోయినట్టు అనమాట. చూస్తున్నారు కదా! జల్లీ ఎంత మంచిగా ప్రిపేర్ అయిందో. ఇప్పుడొచ్చేసి ఒక బౌల్‌కి నెయ్యి రాసి పెట్టుకున్నాను నేనైతే. ఇది చల్లారక ముందే ఆ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. మీరు ఏ బాక్స్‌లోకైనా తీసుకోవచ్చు. కానీ దానికి ముందుగా నెయ్యి అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే నెయ్యి రాసినట్టయితే దానికి అంటుకోకుండా మంచిగా వచ్చేస్తదనమాట. ఇదొచ్చేసి మనకి ఫ్రిడ్జ్‌లో 4 గంటలు గాని, 5 గంటలు గాని మనం పెట్టుకున్నట్టయితే తీసిన తర్వాత చాలా మంచిగా వస్తుంది. అది బయటికి తీసేటప్పుడు దానంతట అదే సెపరేట్ అయిపోతదండి. సో, చూస్తున్నారు కదా! నేను ఫ్రిడ్జ్‌లోంచి అయితే తీసేసాను. మంచిగా ఎలా వచ్చిందో చూసారు కదా! కేకు లాగా వచ్చింది కదా! సో, ఇప్పుడైతే మనకు నచ్చిన పీసులు అయితే కట్ చేసుకుందాం. నేనొచ్చేసి పలకలాగా కట్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టుగా మీరు కట్ చేసుకోండి. సో, చూసారు కదండీ! చాలా సింపుల్‌గా అయితే జెల్లీ స్వీట్ అనేది రెడీ చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా నిజంగా చాలా బాగా వచ్చింది. సో, ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్‌కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఈ స్వీట్‌ని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.